నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్కో కన్వీనర్ రావుల శేషగిరి హనుమాన్ జయంతి సందర్భంగా షిరిడిల్స్ లో జరిగిన సంకల్ప యాత్రలో భాగంగా శివాలయంలో పూజలు చేసుకుని జెండాను ఆవిష్కరించారు. कैलासेश्वर भगवान की जय, नमः शंकर भगवान की जय, भवानी शंकर भगवान की जय, गोविंदा गोविंदा रमण गोविंदा गोविंदा। चीफ गेस्ट నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, మల్లారెడ్డి గారి నాయకత్వం, కాంతారావు గారి నాయకత్వం, గిరివర్ధన్ రెడ్డి గారి నాయకత్వం, శేషన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మా అదృష్టం. ఈరోజు మీ అందరూ వచ్చేసి ఈ విధంగా ఈ కార్యక్రమం రావడం సంకల్ప యాత్ర భాగంగా. యాక్చువల్లీ ఇవాళ సంకల్ప యాత్ర అంబేద్కర్ నగర్ సాయంత్రం కూడా ఉంది. మళ్ళీ గడపడపకు అది షెడ్యూల్, అది జిమ్మాలు రెడీ ఉన్నాయి. మా షెడ్యూల్ ప్రకారం ఆల్రెడీ కట్టుకొని రెడీగా పెట్టుకున్నారు. ఇట్లా మీ యొక్క విఐపీలు వచ్చినప్పుడు దన్నా ఇట్లా కార్యక్రమాలు చేపిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గారికి, ప్రసాద్ గారికి, సుబ్బరామరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, నరసింహరావు గారికి, గోపాలరావు గారికి, గారికి ఈ యొక్క జెండా కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకొని మరి కాళీవాసులు గోవర్ధన్ రెడ్డి గారు అయితేంది, సుబ్బారావు గారు అయితేంది, ఇంకా మధు, శ్రీనివాసు, వేణుగోపాల్ గారు, సుబ్రహ్మరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, నాగేశ్వరరావు గారు, వేణుగోపాల్ గారు, రెడ్డి గారు, వీళ్ళందరూ పాండు గారికి వీళ్ళందరూ ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వెంకటేశ్వర రెడ్డి గారు ప్రత్యేకంగా మన దగ్గరుండి దిమ్మని కట్టించిన వారికి ప్రత్యేకంగా చాలా సంతోషం. ఈరోజు యాక్చువల్లీ పక్కన మీ అందరి కైలాస్ ఫైర్ అయింది, అక్కడ ఎంపీ గారు వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పేసి ఎంపీ గారు అలా అందరూ వారి మీటింగ్లో ఉండే. మన ఒక జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, అలాగే మాజీ అధ్యక్షులు కూకట్పల్లి నియోజకవర్గం కాంతారావు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ గిరివర్ధన్ రెడ్డి గారు, అలాగే శివాజీ గారు, మిసెస్ మరి మిగతా వాళ్ళందరూ కూడా గుర్తుపడతా. నా పేరు వీరన్న, నేను మెడిసిన్ చేసిన జీడిమెట్లో సన్నత లాస్ట్లో ఇన్స్పెక్టర్గా రిటైర్ అయినా. ఈ కాలనీలో ఫస్ట్ ఇల్లు మాది. ఈ అన్నయ్య నేను కుక్కట్పల్లి కూడా చేసిన. నన్ను సుమారుగా నేను చాలాసార్లు కలిసి మాట్లాడినా, మర్చిపోవచ్చు. రెండే మాట చెప్తా సార్. ఇప్పుడు నేను విలేజ్లో ఉంటా ఎక్కువ. విలేజ్లో కూడా వేవ్ ఎట్లుందంటే మోడీ సార్ ముఖం చూసి ఓట్లు వేయాలి. నా ఫ్రెండ్స్ అంతా అన్న ఈసారి నేనే అడిగిన ఎట్లా ఏం సంగతి అంటే అన్ని పార్టీలు అయిపోయినాయి అన్న, వాళ్ళు వేరే పార్టీలు మళ్ళీ బీజేపీ కూడా కాదు. ఈసారి మొత్తం మనం అంతా బీజేపీకి వేయాలి, మోడీ సార్కి వేయాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. వేవ్ బాగుంది. మనమంతా కష్టపడి పని చేస్తే, గ్రౌండ్ వర్క్ చేస్తే మనము కంపల్సరీ గెలుస్తాం సార్. మనమంతా ఏకతాటిగా ఉండాలి. ఏమనుకోవద్దు, నేను చిన్న ఏకతాటిగా ఉంటేనే పని అవుతుంది, లేకపోతే కాదు.